మంత్రి పార్థసారథి కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరి కొన్ని పేరు పొందిన ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది. మరి వారికి కావాల్సిన భూమి కానివ్వండి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదైతే ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి 4.45 ఎకరాలు కేటాయించడం ద్వారా మరి 207 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది. వీరు 12 నెలల్లో మరి ఈ కార్యకలాపాలని ప్రారంభించాలని కూడా నిర్దేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే పేరెనికగన్న సంస్థ. వీరు దాదాపు 16,466 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి, అనేక కార్యకలాపాలని డేటా సెంటర్స్, మరి ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డిజిటల్ సేవల్లో ఈ కంపెనీ నిమగ్నమైంది. ఒక పెద్ద డేటా రాబోయే సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క డేటా ఇది కూడా రాలేదు. ఇది మన దాన్ని ఏమంటారు, డేటా సెంటర్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు దాకా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ చుట్టూతా అనేక కంట్రోల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టారు. ఒక పాలసీ లేకపోవటం కానివ్వండి, గత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవటం కానివ్వండి, లేదా గత ప్రభుత్వం ఇనిషియేషన్ ఏం తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఈ రోజు వరకు కూడా ఒక్క డేటా సంస్థ మన రాష్ట్రంలోకి రాలేదంటే అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్, ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వారికి కావాల్సిన 3.6 ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్, మధురవాడ ఐటీ హిల్లో, అదేవిధంగా పరదేశీపాలెం వద్ద 50 ఎకరాలని 50 లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబిబి రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదించి తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 16,466 కోట్ల పెట్టుబడి కాకుండా 600 నుంచి 1000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మెస్సర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ. వీరు ఐటీ బిల్డింగ్స్లో ఐటీ సెంటర్స్ని నిర్మాణం చేయటం కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ అఫీషియల్ బిల్డింగ్స్ని, కార్పొరేట్ బిల్డింగ్ ఆఫీసెస్ పెట్టడానికి సౌకర్యంగా ఉండే బిల్డింగ్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణంలో చాలా పేరెనికగన్న సంస్థ. వారికి మధురవాడ వద్ద 30 ఎకరాల భూమిని ఎకరం 1,50,00,000కి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.